వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. అదేనండి. జ్యోతి చూస్తే వాళ్ళ మీద 1-2 సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు దాడి కూడా వాళ్ళు తగ్గించారు, పెద్ద రాయట్లేనట్టుంది మధ్య. అది సాక్షి అంటే బాబు గారు వచ్చిన తర్వాత తగ్గించారు రాయడం. అదేనేది అంటే కాబట్టి అది రివర్స్ లో ఉంటుంది సహజంగా. కాబట్టి ఈ లెక్కలే వేసుకోలేం మనం. ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఇవాళ ఇన్సిడెంట్స్ లో వీటికి భయపడి పారిపోకుండా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వెళ్ళిపోబాకండి, ప్రలోభాలకు లొంగబాకండి, బెదరబాకండి, కేసులకు వణకండి, మీ వెనకాల నేను ఉన్నాను అని చెప్పడం. మొన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల దగ్గర మాట్లాడినా, ఈరోజు ఎమ్మెల్సీలు మాట్లాడినా ఈవీఎంల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అనే పాయింట్ రేజ్ చేస్తున్నారు పదే జగన్మోహన్ రెడ్డి గారు. ఓటమికి సంబంధించిన తప్పుని గ్రహించట్లేదా, అంగీకరించట్లేదా, ఈవీఎంల మీద నెపమేమన్నా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే కామెడీగా ఉంది, నాకు కూడా నవ్వొచ్చింది అదే. ఎందుకంటే మరి క్రిందసారి ఎట్లా గెలిచారు అంటే వీళ్ళు వెంటనే ఏమంటారంటే బీజేపీ మాతో పాజిటివ్గా ఉంది కాబట్టి అప్పుడు చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము గెలిచామని. మరి బీజేపీ 4 సీట్లు తెచ్చుకోడా? అవును, ఈవీఎంలతో చేసుకోవచ్చు. అలా అనుకుంటే వాళ్ళు 350 వచ్చేయచ్చు కదా వాళ్ళు. అదే పోనీ ఇప్పుడు ఉంది, తమకి తామే మెజార్టీ తగ్గించుకుంటారు బీజేపీ వాళ్ళు. 240 దగ్గర మిగతా వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటారా? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఏంటి కారణం అన్నది తెలుసుకోలేకున్నారు. కిందసారి తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు వైసీపీ వాళ్ళది. అప్పుడు అంతా మేము బాగా చేసాం కదా, ఇదేంటి ఎట్లా అయిపోయింది, మేము ఉద్యమాలు చేసాము, కేంద్రంతో